నిజంగానే మా చిన్నమ్మ గారిది చాలా స్వచ్ఛమైన మనసు. మీరు చాలా మంచివారు. మీలాంటి వాళ్ళు ఈ ఇంట్లో ఉండకూడదు. అమాయకురాలని కూడా చూడకుండా కాల్చుకు తింటున్నారు. ఇవాళ అమ్మ చాలా గుర్తొస్తుంది. తనని నేను ఎప్పుడు కలుస్తాను? అసలు కలుస్తానా? జీవితంలో నేను పుట్టింటికి వెళ్ళనని అత్తయ్య గారికి మాటిచ్చాను. నేను వాగ్దానం చేస్తున్నాను, ఇక మీదట నేను పుట్టింటికి వెళ్తానని ఎప్పుడు మొండికెయ్యను. అమ్మ ఇక్కడికి వచ్చి నన్ను చూడొచ్చు, కానీ అత్తయ్య గారు అమ్మని పరైదాన్లా చూస్తారు. తనతో మాట్లాడరు. పాండురంగా, నాకు మా అమ్మని కలవాలనుంది, కానీ ఎలా? సక్కు అత్తగారింట్లో ఈయనకి జరిగిన అవమానం, ఇంకా సత్యభామ వదిన మాట్లాడిన మాటల వల్ల నా మనసంతా అల్లకల్లోలంగా ఉంది. సక్కుని చూసేంత వరకు ఊరట కలగదు. సక్కు, నేను నిన్ను కలవడానికి వస్తున్నాను. అమ్మా! సక్కు, లేదు లేదు, ఇదంతా నా భ్రమ. ఇక్కడెవ్వరూ లేరు. సక్కుని చూడాలని నా మనసు తాతాలాడుతోంది. సక్కు ఎక్కడో ఉన్నట్టు అనిపిస్తోంది. తను నాకు సమీపంలో ఉందా? చెప్పరాదాము, నిజం మాత్రమే చెప్పాలి. ఈ కన్నుని సూటిగా చూడు. నీ చరిత్ర మొత్తం నాకు చెప్పు. వాస్తవాలు మాత్రమే చెప్పాలి. నువ్వు అబద్ధం ఆడితే ఈ కన్ను బద్దలవుతుంది. ఆ గాజు పెంకులు నీ కళ్ళల్లో గుచ్చుకుంటే నువ్వు శాశ్వతంగా గుడ్డివాడివైపోతావు. నన్ను మోసగించాలని ప్రయత్నించకు. ఆ శివప్ప ఇంకా సఖు నా కుటుంబాన్ని విచ్ఛిన్నం చేశారు బాబాగారు. నా ఆదాయం పోయింది. 3 పూట్ల తిండి కూడా తినలేకపోతున్నాను. అది నా కడుపు మీద కొట్టిందండి. నాకు ఆ సఖు మీద పగ తీర్చుకోవాలని ఉంది. అవకాశం దొరికితే వాళ్ళను వేధిస్తున్నాను. ఆ శివప్ప 10 రూకలు అప్పు తీసుకుంటే పత్రంలో దాన్ని 110 రూకలుగా మార్చేశాను. అనుమానం రాకుండా మార్చాను. ఎవ్వరూ కనిపెట్టలేకపోయారు. కానీ వాళ్ళు ఎలాగోలా తప్పించుకున్నారు. ఈసారి వాళ్ళని వదిలిపెట్టను.
దాము, నిన్ను మనోరమ దగ్గర గుమాస్తాగా పెడితే నువ్వు నాకు అనుకూలంగా పని చేస్తావా? ఆవిడ భూషణాన్ని నువ్వు ఖాళీ చెయ్యాలి. చేస్తావా? బాబా గారు, మీరు ఆజ్ఞాపిస్తే ఏదైనా చేస్తాను. సముద్రంలో దూకమన్నా దూకుతాను. నేను మీ దాసుణ్ణి బాబా. సేవకుడు అనుకోండి, బానిసను అనుకోండి, ఎలాగైనా అనుకోండి, మీకు సేవ చేసే అవకాశం ఇవ్వండి. బయలుదేరు, కబురు పంపుతాను. బాగా గుర్తుంచుకో, అవకాశాలు ఊరికే రావు. ఈ నాగోజీ నీకోసం ఈ అవకాశాన్ని సృష్టించాడు. వెళ్ళు. బాబా గారు, దాము పరీక్షలో గెలిచాడా? గెలిచాడు భైరవా. నేను వీణ్ణి ఖచ్చితంగా మనోరమ దగ్గర గుమాస్తాగా నియమించి తీరుతాను. సకు, అరే 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 అరే, ఎవరు నువ్వు? తిన్నగా లోపలికి వచ్చేసావు. బయటికెళ్ళు, వెళ్ళు, వెళ్ళకరించి. ఏమండి యమున గారు, నేనండి సకు వాళ్ళ అమ్మ. అయ్యో దేవుడా, ఉమాదేవి గారా? నేను మిమ్మల్ని అస్సలు గుర్తుపట్టలేదు. క్షమించండి, క్షమించండి. పెళ్లిలో మిమ్మల్ని కాసేపు చూశాను, అందుకే. ఎవరో దారిన పోయేవాళ్ళు మంచినీళ్ళ కోసమో రొట్టె ముక్క కోసమో తిన్నగా లోపలికి వచ్చేసారనుకున్నాను. క్షమించండి. ఈవిడ మాటల తూటాలతో గాయపరుస్తోంది. పెద్దదాన్ని నన్ను ఎన్ని మాటలు అంటున్నారంటే ఇక నా సకు. ఇలాగే మొన్న ఒక ఆవిడ కష్టాల్లో ఉన్నాను, డబ్బు సహాయం చేయమని ఇంట్లోకి వచ్చేసింది. పాపం మా అమ్మ చాలా అమాయకురాలు. ఆడుకునే వాళ్ళు అనాథలు ఇంటికి వస్తే లేదు అనకుండా ఏదో ఒకటి ఇచ్చి పంపుతుంది. ఆవిడది చాలా విశాలమైన హృదయం. అంటే మీ రాక గురించి మాకు తెలీదు కదండి. అర్థమైందనుకుంటాను. కూతురి అత్తగారింటికి పిలవకుండా సహజంగా తల్లి రాదు. అందుకే అది అది నిజమేనండి, కానీ చాలా ముఖ్యమైన కారణం ఉంది. అందుకే సమాచారం ఇవ్వకుండా వచ్చాను. సకు వాళ్ళ బామ్మగారు. అయ్యో, చచ్చిపోయిందా?